ఆర్టీసీ ఉద్యోగులు పోలీసుల కాళ్లు మొక్కటం కలకలం రేపింది. జనగామ డిపో ఎదుట బైఠాయించి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు నిరసన తెలిపారు. అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్స్ తో నడుపుతూ ఉండగా అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ సిబ్బంది తమ పొట్ట కొట్టొద్దంటూ పోలీసులను వేడుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు పోలీసుల కాళ్లు మొక్కటం కలకలం రేపింది. జనగామ డిపో ఎదుట బైఠాయించి ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు నిరసన తెలిపారు. అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్స్ తో నడుపుతూ ఉండగా అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ సిబ్బంది తమ పొట్ట కొట్టొద్దంటూ పోలీసులను వేడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజుకు చేరింది. మొన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈ రోజు మరింత ఉధృతంగా మారుతూ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ యూనియన్ లీడర్ మూర్తి గారు అయితే అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మూర్తి గారు, ప్రభుత్వంతో చర్చలు జరిపినా సరే అవి విఫలమయ్యాయంటూ కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకి దిగారు ఆర్టీసీ కార్మికులందరూ కూడా. సో సమ్మెని, ఈ నిరసనల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఎంత ఉధృతం చేయబోతున్నారు? ముందుగా ఈ ఆర్టీసీ సమ్మెలో ఉన్న కార్మికుల యొక్క సమస్యలు సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి సమ్మెను నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈ సమ్మె ఇంతవరకు రావడానికి కారణం కార్మికులు కాదు, ఆర్టీసీ యాజమాన్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు కూడా ప్రధానమైన కారణాలు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఆనాడు మద్దతు ఇచ్చిన కాంగ్రెసు ఈరోజు అదే చర్యల్ని పూనుకోవడం కూడా చాలా గర్హనీయం. ఇది సరైనది కాదు. ప్రజాపాలన అని చెప్తున్నారు, మేము ధర్నా చౌక్ని పునరుద్ధరించామని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఆర్టీసీలో యూనియన్ గుర్తింపుని రద్దు చేసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్, మరి మీరు ఎందుకని చెప్పి ఆర్టీసీలో యూనియన్ని గుర్తింపులోకి తీసుకొని రావట్లేదు, గుర్తింపు ఎన్నికల వెరిఫికేషన్ ఎందుకు తీసుకురావటం లేదు అనేది ఈరోజు ప్రధానమైన అంశం. దీనికి ఏం ఖర్చు కాదు. ఆర్టీసీలో సంఘాల యొక్క గుర్తింపుని, ఆ వెరిఫికేషన్ నిర్వహించడం ద్వారా ఆర్టీసీకే మంచిది, యాజమాన్యానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది. చర్చించడానికి కార్మికుల ప్రతినిధులుగా ఒక వేదిక ఉండాలి. ఇది ఒక అంశం. రెండోది, ఇందులో 29 అంటే 32 డిమాండ్లలో 29 డిమాండ్లను మేము సానుకూలంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ఛానల్లో మా ఎమ్మెల్సీ గారు, అధికార ప్రతినిధి దయాకర్ గారు చెప్పారు. కానీ ఆ స్పష్టత ఇవ్వటం లేదు. ఆ 29 ఏమిటి, 32లో పీఠముడిపడిన డిమాండ్లు ఏంటి, 29 పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన
నలుగురితో నియమించిన కమిటీ సమ్మెను విరమించండి, మేము తర్వాత చూస్తామని చెప్తున్నారు. ఇదిగో ఈ 29 డిమాండ్లని మేము పరిష్కరించడానికి ఒక షెడ్యూల్ ఇస్తున్నామని చెప్పడం లేదు. అందువల్ల కార్మికులు అనివార్యంగా ఈ సమ్మెలోకి వెళ్ళారు. ఇది ఈ రోజు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ ఆర్టీసీని గత ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేయదలుచుకుంది, కార్మిక వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలను ఎలాగా రద్దు చేసింది, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. వాటిని పునరుద్ధరించడంలో చాలా జాప్యం జరిగింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొన్నది 2.5 సంవత్సరాలే. మరి మేనిఫెస్టోలో మీరు పెట్టి ఆర్టీసీని పునరుద్ధరిస్తామని చెప్పిన మీ దానికి మీరు ఎందుకు కట్టుబట్టలేదు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇందులో ఖర్చు లేని ఉన్నాయంటున్నారు. ఖర్చు లేని వాటిని పరిష్కరించడానికి ఏముంది? ప్రధానంగా పనిభారం, అదేవిధంగా అధికారులు కింది స్థాయి ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టడం, స్త్రీలని ముఖ్యంగా మహిళా కండక్టర్లకి వాళ్ళకి నెలసరి 3 లీవులు కావాలన్న కూడా నిర్దయగా నిరాకరించడం మనం చూసాము. బండ్లగూడ డిపోలో ఒక కండక్టర్ చనిపోవడం కూడా మనం చూసాం ఈ పని భారం వల్ల. అందుకని నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసిన తప్పులనే మీరు కూడా చేస్తూ ఉన్నారు. సానుకూలంగా పరిష్కరించుకోవడానికి గుర్తింపు సంఘాన్ని ఏర్పాటు చేయాలి. కార్మికులకి ఇచ్చే డిమాండ్లు పరిష్కరించే డిమాండ్లో సానుకూలంగా ఉన్న వాటిని మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు రావడానికి సిద్ధంగానే ఉన్నారు పరిష్కరిస్తామని అంటే, పరిష్కరించకుండా మీరు సమ్మె ఆపండి అంటే ఎట్లా ఆపుతారు? ఇది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించే సమ్మె. కానీ ఈ సమ్మె రావడానికి కారణం కార్మికులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అని చెప్పేది నేను చెప్తున్నాను. ఇప్పటికి కూడా దయాకర్ గారు మరి చెప్పారు నిన్న ఒక ఛానల్లో, నేను మధ్యవర్తితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మాట్లాడతా, 29 డిమాండ్లు సానుకూలంగా పరిష్కరించవచ్చు అని చెప్పాడు ఆయన. ఆహ్వానిస్తున్నాం. కానీ దాన్ని ముందడుగు వేయడానికి కార్మికుల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, జేఏసీ నుంచి రిప్రజెంటేషన్ ని పిలిపించి అసలు ఈ సమ్మె ఏ రకంగా విరమించాలి, సానుకూలమైన అంశాలు ఏమిటనేవి పరిష్కరించడానికి కార్మికులు సిద్ధంగానే ఉన్నారు రావడానికి. కానీ పిలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బెట్టి చేస్తుంది. రెండో అంశం ఏంటంటే బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అని. తప్పనిసరిగా చేస్తారు బీఆర్ఎస్, ఎందుకు చేయరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ తొలగించి మళ్ళా తిరిగి వస్తానని నిన్ననే మొన్న కేసీఆర్ గారు ప్రకటించారు. అందుకని అంది వచ్చిన ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకుంటుంది. బీఆర్ఎస్ కాబట్టి మీరు ఇంకా మరింత జాగ్రత్తగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మళ్ళా మీరు చేయకుండా పరిష్కరిస్తారని చెప్పి నేను